చూసా కుమారుడా, నీ బ్రతుకులో నీ కళ్ళ ముందే ఒక మహా విపత్తును చూసావు. నీ కళ్ళ ముందే నీ కట్టుకున్న వారు చనిపోతే, నీ కన్నవారు చనిపోతే, నీ స్నేహితులు చనిపోతే పరామర్శించడానికి కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో నుండి దేవుడిని విడిపించాడు. రాబోతుంది ఆయన రాకడా. ఇంకా నీ మార్గం సరిచేసుకోకపోతే, నీ బ్రతుకును సరిచేసుకోకపోతే, నీ జీవితాన్ని సరిచేసుకోకపోతే నేను ఇంతేనండి అంటే నిన్ను బ్రతికించేవాడు లేడు, తప్పించేవాడు లేడు. నీ బ్రతుకు అంతే. యుగయుగాలు కూడా నరకములో వ్యాధంలో పడి నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు. నిన్ను ప్రేమించి నన్ను ప్రేమించి మనందరి కొరకు ప్రాణం పెట్టే నాథుడు వచ్చాడండి. రక్తం కార్చే నాథుడు వచ్చాడు. మన కొరకు మరణించిన వారు ఎవరూ లేకపోయినా ఒక ఆయన మరణించాడండి. ఆయన ప్రేమ నీకు అర్థం కావట్లేదు, ఆయన త్యాగం నీకు అర్థం కావట్లేదు, ఆయన మంచితనం నీకు అర్థం కావట్లేదు. ఆయన ఎందుకు చనిపోయారంటే ఎవరి కొరకో కాదండి, కేవలం నీ కొరకే, నీ కుటుంబం కొరకే, నీ జీవితం కొరకే.